హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయు ఫార్మ్స్. ఈరోజు మన వీడియోలో నేను ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ బ్రూడింగ్ బాక్స్ ఎలా చేసుకున్నానని చూపిస్తాను. ఈ చలికాలంలో చలి బాగా ఎక్కువ ఉండడం వల్ల మనం పిల్లల్ని తల్లి కింద పెట్టినా కానీ ఆ వేడి సరిపోవట్లేదు, లేదా మనకి ఇంక్యుబేటర్ నుంచి పిల్లలు వచ్చే టైంకి పొదిగే పెట్ట అవైలబుల్గా లేకపోయినా మన పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. సో దానికోసమని నేను ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉన్న బ్రూడింగ్ బాక్స్ ఒకటి తయారు చేసుకున్నాను. దీని ద్వారా నేను పిల్లల్ని ఒక 20 days బ్రూడింగ్ బాక్స్లోనే పెట్టి పెంచి ఆ తర్వాత పెట్ట దగ్గర కలుపుదామని చెప్పి అనుకుంటున్నాను. అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మనం తెచ్చుకున్న పిల్లలు మ్యాక్సిమం లాస్ అవ్వకుండా ఉంటాం. దీనివల్ల ఇప్పుడు టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూస్తే నాకు ఈ సెన్సర్ గురించి తెలిసింది. ఇది W1209 అనే సెన్సర్. ఇది టెంపరేచర్ కంట్రోల్ సెన్సర్. ఇక్కడ మీరు చూస్తుంది ఇది టెంపరేచర్ సెన్సర్. సో ఇది దీనికి ఈ బోర్డులో కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఈ టెంపరేచర్ సెన్సర్ అనేది టెంపరేచర్ సెన్స్ చేసి ఎంత టెంపరేచర్ ఉందనేది ఈ బోర్డు మీద డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. సో ఈ W1209 అనే దాన్ని పవర్ అప్ చేయడానికి మనకి 12 volts కావాలి. దానికోసం అని చెప్పేసి నేను సెల్ ఫోన్ ఛార్జర్ 12 volts సెల్ ఫోన్ ఛార్జర్ అడాప్టర్ తీసుకున్నాను. సో ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ అడాప్టర్కి 12 volts ఛార్జింగ్ అడాప్టర్ ఉన్న చివరి పిన్ని కట్ చేసి ఆ 2 వైర్లు తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేసి ఈ అడాప్టర్ని ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే బోర్డ్ ఆన్ అవుద్ది. సో బోర్డ్ ఆన్ అయిన తర్వాత మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. సో ఈ W1209 అనే దాంట్లో మనకు మొత్తం 3 buttons ఉంటాయి. ఫస్ట్ బటన్ వచ్చేసి సెట్, నెక్స్ట్ బటన్ వచ్చేసి ప్లస్, నెక్స్ట్ బటన్ వచ్చేసి మైనస్. అంటే టెంపరేచర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ప్లస్ మైనస్ యూజ్ అవుతాయి. అలాగే టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి మనకు సెట్ అనే బటన్ యూజ్ అవుతుంది. మనం సెట్ బటన్ నొక్కగానే మనం టెంపరేచర్ పెట్టుకోవడానికి వస్తుంది. దాంట్లో నాకు కావాల్సిన టెంపరేచర్ 37.5 సెట్ చేసుకున్నాను. సో ఈ సెట్ అనే బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కొద్దిసేపు మనకు P0 అని చూపిస్తుంది. ఆ P0 తర్వాత మనం ప్లస్ మైనస్లను యూజ్ చేసి P1, P2, P3, P4, P5, P6 వరకు కూడా వెళ్ళొచ్చు. మనం సెట్ నొక్కి హోల్డ్ చేసిన తర్వాత ఇది P0లోకి వస్తే, P0లోకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ P0ని సెట్ చేయాలంటే మళ్ళీ సెట్ మీద నొక్కాలి. ఒకసారి నొక్కితే అప్పుడు P0 సెట్ చేసుకోవడానికి వస్తుంది. P0లో మనకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. C1, H1 అని ఉంటుంది. మనం కంట్రోల్ చేసింది హీట్ కాబట్టి H అని పెట్టుకుంటాం. P0లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ నొక్కితే P1లోకి వస్తుంది. P1 వచ్చేసి మనకి డిఫరెన్స్ అనమాట. అంటే మ్యాక్సిమం టెంపరేచర్కి మినిమం టెంపరేచర్కి ఎంత డిఫరెన్స్ ఉండాలనేది ఆ వాల్యూ. సో ఇది నేను 1 పెట్టుకున్నాను. అంటే నాకు హైయెస్ట్ టెంపరేచర్కి లోయెస్ట్ టెంపరేచర్కి మధ్యలో డిఫరెన్స్ 1 point ఉంది. అంటే నా మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 37.5. సో లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి 36.5 అవుతుంది. సో 36.5 అవ్వగానే లైట్స్ ఆన్ అవుతాయి, 37.5 అవ్వగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సో మనం మళ్ళీ సెట్ నొక్కితే మనకు మళ్ళీ P1 బ్యాక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ నొక్కితే P2లోకి వెళ్తాం. P2 వచ్చేసి అప్పర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ వచ్చేసి నేను 38 పెట్టుకున్నాను. P2 నుంచి మళ్ళీ ప్లస్ నొక్కితే P3కి వెళ్తుంది. సో ఇప్పుడు P3 వచ్చేసి లోవర్ టెంపరేచర్ నేను 33కి సెట్ చేసుకున్నాను. సో అది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్ నొక్కితే P4లోకి వెళ్ళిపోద్ది. P4 వచ్చేసి కరెక్షన్ అనమాట. సో ఈ P4 కరెక్షన్ వచ్చేసి మనం 0 పెట్టుకుంటాం. ఆ తర్వాత P5లోకి వెళ్తాం. P5 వచ్చేసి మనకి డిలే స్టార్ట్ టైం అనమాట. సో P5 కూడా 0లో పెట్టేసుకుంటాం. తర్వాత P6 వచ్చేసి మనకి అలారం అనమాట. హైయెస్ట్ టెంపరేచర్ దాటినప్పుడు అలారం ఇది మనం దీన్ని ఆఫ్లో పెట్టేసుకుంటాం. సో ఇలా మనం దీన్ని సెట్ చేసుకున్న తర్వాత మనకి 4 కనెక్షన్స్ ఉన్నాయి. ఆ 4 కనెక్షన్స్ 2 కనెక్షన్స్ ఆల్రెడీ అడాప్టర్కి ఇస్తాం. ఆ తర్వాత ఇంకో 2 కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఈ కనెక్షన్ దగ్గర నుంచి మనం ప్లగ్ పాజిటివ్కి ఇస్తాం. ఆ తర్వాత ఈ కనెక్షన్ నుంచి మనం లైట్ పాజిటివ్కి ఇస్తాం. సో మీరు ఇక్కడ చూస్తే నేను 2 లైట్లు కనెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు రిక్వైర్మెంట్ 2 లైట్లు కాబట్టి. లేదా సింగిల్ లైట్ కావాలనుకుంటే సింగిల్ లైట్ కూడా కనెక్ట్ చేసుకున్నాను. ప్యారల్లో 2 లైట్లు కనెక్ట్ చేసుకుని లైట్ నుంచి పాజిటివ్ తీసుకెళ్ళి సెన్సార్లో కనెక్ట్ చేసి రైట్ నుంచి నెగిటివ్ తీసుకెళ్ళి ప్లగ్కి ఇచ్చాను. సో ఇది మన టోటల్ సెటప్. దీనికి మనకి 2 ప్లగ్లు అవసరం ఉంటుంది. ఒకటేమో టెంపరేచర్ సెన్సార్ని ఆన్ చేయడానికి సో అడాప్టర్ కనెక్ట్ చేస్తాం. ఇంకోటేమో మన లైట్ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయడానికి మన ప్లగ్ని కనెక్ట్ చేస్తాం. సో ఇలా నేనైతే ఆటోమేటిక్గా లైట్ స్విచ్ ఆన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయ్యి టెంపరేచర్ కంట్రోల్ చేసి బ్రూడింగ్ బాక్స్ని తయారు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అలా యూజ్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.